అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎంని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో కలిసి అసోం సీఎం ల్యాండ్ ఏటీఎంను నడుపుతున్నారని విమర్శించారు. పేదల భూములు లాక్కొని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. అసోంలోని బోకజాన్లో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు గాయకుడు జుబిన్ గార్గ్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 32,000 ఎకరాలకు పైగా భూములను 3 కార్పొరేట్ సంస్థలకు అసోం సర్కార్ కట్టబెట్టిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. अब इधर आपके मिनी नरेंद्र मोदी बैठे हुए हैं, असम के चीफ मिनिस्टर, जो हिंदुस्तान के सबसे भ्रष्ट चीफ मिनिस्टर हैं. इसका कंट्रोल नरेंद्र मोदी अमित शाह के हाथ में है. डोनाल्ड ट्रंप उसको कंट्रोल करता है, प्रधानमंत्री को, और प्रधानमंत्री आपके चीफ मिनिस्टर को कंट्रोल करता है. प्रधानमंत्री जी अमित शाह और हेमंतो जी ने मिलकर यहाँ पे एटीएम बना रखी है. जितनी भी जमीन इनको चाहिए ये ले लेते हैं. ये फ्री में थोड़ी दिया है, ये भ्रष्टाचार है. ये आपकी जमीन आपसे लेकर इन लोगों को दे रहे हैं और ये लोग इनको दबाकर पैसा दे रहे हैं, जो ये राजनीति में यूज करते हैं. కేరళలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఎల్డీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం పినరయి విజయన్ విడుదల చేశారు. రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల నిరుపేద కుటుంబాలను గుర్తించి పేదరికం నుంచి బయటకు తెస్తామని హామీ ఇచ్చారు. సామాజిక పింఛన్లను 2,000 నుంచి 3,000 రూపాయలకు పెంచుతామన్నారు. షెడ్యూల్డ్ కులాలు, మత్స్యకారులు, అంత్యోదయ లబ్దిదారుల వంటి అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎల్డీఎఫ్ పేర్కొంది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మెరుగైన వైద్య సేవల్ని స్థానికంగా అందుబాటులోకి తెస్తామని మేనిఫెస్టోలో వివరించింది. చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లు, బ్యాక్ టు క్యాంపస్ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపింది. ఉపాధి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని 50% పెంచడమే తమ లక్ష్యమని, వారి కోసం సురక్షిత ప్రయాణ వసతులు, శిశు సంరక్షణ కేంద్రాలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చింది. రానున్న 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త పారిశ్రామిక కారిడార్లు, ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటు చేస్తామని ఎల్డీఎఫ్ వివరించింది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది.